ఇప్పుడు మనం ఓన్లీ బ్యాక్ పార్ట్ వరకు ఎలా కట్ చేసుకోవాలి, స్టిచ్ చేసుకోవాలి అనేది చూద్దాం. బ్యాక్ పార్ట్లో బ్యాక్ హైట్, వేస్ట్ లూజుకు సరిపడా ఒరిజినల్ బ్లౌజ్ పీస్ను తీసుకున్నాను. సేమ్ ఇదే సైజుకి సరిపడా లైనింగ్ పీస్ను కూడా తీసుకున్నాను. ఇంతవరకు ఒరిజినల్ పీసు, లైనింగ్ పీసు, దీనికి ప్యాచ్ డిజైన్ వేయడం కోసం 1/4 మీటర్ ఈ ఆపోజిట్ కలర్ క్లాత్ను తీసుకున్నాను. ఇప్పుడు మనం కటింగ్ ప్రాసెస్ని చూద్దాము. ఈ కటింగ్కి వచ్చేటప్పటికి ఫస్ట్ మనం లైనింగ్ పీస్ మీద కటింగ్ ప్రాసెస్ని తీసుకుందాము. అప్పుడే మనకి ఈ నెక్ షేప్ అనేవి ఎగ్జాక్ట్గా వస్తుంది. ఇప్పుడు నేను తీసుకున్న ఈ కొలత వచ్చేసి బ్యాక్ హైట్ ఖర్చులతో కలిపేసి 15 ఇంచులు, వేస్ట్ లూజ్ ఖర్చులతో కలిపేసి 11 ఇంచులు తీసుకున్నాను. ఇలా ఇంతవరకు మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనకి నెక్ లెంత్ కోసం 2.5 ఇంచులు, అలానే షోల్డర్ లెంత్ కోసం 3 ఇంచులు, అలానే ఇక్కడి నుండి ఆర్మ్ డౌన్ కోసం 6 ఇంచులు మార్కింగ్ పెట్టేశాను. ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ మార్కింగ్ దగ్గర స్ట్రైట్ లైన్ డ్రా చేసుకోవాలి. ఇక్కడ ఈ 6 ఇంచుల దగ్గర కూడా స్ట్రైట్ లైన్ డ్రా చేసుకోవాలి. ఇలా మార్కింగ్ పెట్టుకున్న తర్వాత ఈ 2 గీతలకి మధ్యలో ఇట్లా ఎగ్జాక్ట్గా ఇట్లా మధ్యలో 1.5 ఇంచు ఉండేలాగా మార్కింగ్ చేసేసుకొని ఈ మార్కింగ్ని బేస్ చేసుకొని ఆర్మ్ రౌండ్ని డ్రా చేసుకోవాలి. ఇలా ఆర్మ్ రౌండ్ని డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు బ్యాక్ నెక్ డీప్. ఈ బ్యాక్ నెక్ డీప్ వచ్చేసి ఖర్చులతో కలిపేసి 5 ఇంచులు. ఈ 5 ఇంచుల దగ్గర ఒక మార్కింగ్ పెట్టేసి ఇక్కడ కూడా మనం పైవైపున నెక్ లెంత్ ఎంతైతే పెట్టామో అదే 2.5 ఇంచుల్ని ఇక్కడ మార్కింగ్ చేసేసుకోవాలి. ఈ 2.5 ఇంచుల దగ్గర ఇట్లా ఒక స్ట్రైట్ లైన్ని డ్రా చేసుకోవాలి. అలానే ఇక్కడి నుండి స్ట్రైట్గా ఈ 2 డాట్స్ని కలిపేసుకోవాలి. ఇలా ఇంతవరకు మార్కింగ్ పెట్టుకున్న తర్వాత ఇప్పుడు మనం ఈ నెక్ షేప్ని డ్రా చేసుకోవాలి. నెక్ షేప్ని డ్రా చేసుకోవడానికి ఇక్కడి నుండి అంటే ఇక్కడ మనకి డిజైన్ కోసం కొంచెం డోరీ వస్తుంది కాబట్టి పైవైపు నుంచి ఒక 1/2 ఇంచ్ డౌన్కి మార్కింగ్ చేసేస్తున్నాను. 1/2 ఇంచ్ డౌన్కి, అలానే ఇక్కడ వచ్చేసి ఒక 1/2 ఇంచ్ లోపలికి మార్కింగ్ పెట్టేసుకుంటున్నాను. ఇలా మార్కింగ్ పెట్టిన తర్వాత ఇక్కడి నుండి ఇట్లా క్రాస్గా మార్క్ చేసేసుకోవాలి. ఇక్కడి నుండి ఈ మార్కింగ్ దగ్గర నుండి ఈ నెక్ లెంత్ పార్ట్ దగ్గర వరకు ఇట్లా క్రాస్గా మార్కింగ్ చేసేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత మార్క్ చేసుకున్న ఈ పీస్ని కట్ చేసుకోవాలి. ఇలా ఇంతవరకు లైనింగ్ని కట్ చేసుకున్న తర్వాత బ్యాక్ పార్ట్లో ఈ చివరి వైపున డిజైన్ వేయడం కోసం ఒక స్ట్రైట్ పీస్ని తీసుకున్నాను. ఈ బ్లౌజ్ పీస్లో ఎంతైతే సైజు ఉందో సేమ్ ఇదే సైజులో బకరం పీస్ని తీసుకున్నాను. ఇలా తీసుకున్న ఈ బకరం పీస్ని మనకి చివరి వైపున ఇట్లా కర్వ్స్ లాగా రావడానికి వీలుగా మొత్తం ఫుల్ సైజ్ ఎంతైతే ఉందో దీనిని 4 పార్ట్స్గా డివైడ్ చేసేసి మార్కింగ్ చేసేసుకోవాలి. అంటే మొత్తం ఈ కర్వ్స్ వచ్చేసి 4 వచ్చేలాగా మార్కింగ్ పెట్టేసుకోవాలి. ఇట్లా మొత్తం 4 పార్ట్స్ వచ్చేలాగా పెట్టుకోవాలి. ఈ కర్వ్స్ వచ్చేసి చివరి నుండి 1.5 ఇంచ్ దగ్గరకు వచ్చేలాగా ఒక మార్కింగ్ పెట్టేసుకుందాము. ఇక్కడ నుండి 1.5 ఇంచ్ దగ్గర ఒక స్ట్రైట్ లైన్ని డ్రా చేసుకోవాలి. ఇలా స్ట్రైట్ లైన్ని డ్రా చేసిన తర్వాత ఇప్పుడు మనం ఈ మొత్తం పీస్ని 4 పార్ట్స్గా ఇట్లా ఫోల్డింగ్ పెట్టేసుకోవాలి. ఫోల్డింగ్ పెట్టేసుకుంటే మొత్తం కర్వ్ అంతా కూడా ఒకటే సైజ్ వచ్చేస్తుంది. ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ రాకుండా ఎగ్జాక్ట్ సైజ్ వచ్చేస్తుంది. ఇట్లా మొత్తం అంతా స్ట్రైట్గా వచ్చేలాగా ఫోల్డింగ్ పెట్టుకున్న తర్వాత ఇప్పుడు మనకి ఈ కర్వ్ ఏ షేప్ కావాలి అంటే ఎట్లా రావాలి ఈ కర్వ్ అనేది మార్కింగ్ చేసేసుకోవాలి. ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఈ మార్కింగ్ పై వైపునే కట్ చేసుకోవాలి. ఇట్లా కట్ చేసుకున్నాము అంటే మనకి మొత్తం అన్ని ఈ కర్వ్స్ కూడా ఒకే సైజ్ వస్తుంది. మొత్తం ఫోల్డింగ్ ఇలా ఓపెన్ చేసేసుకుంటే ఇలా వస్తుంది. ఇలా ఇంతవరకు ఈ బకరం పీస్ని కట్ చేసుకున్న తర్వాత ఈ బకరం పీస్ ఎంత సైజ్ అయితే ఉందో ఇదే సైజులో ఒక లైనింగ్ పీస్ని తీసుకోవాలి. తీసుకున్న ఈ లైనింగ్ పీస్ పై వైపున ఈ పీస్ని పెట్టేసి ఈ బకరం పీస్ని ఐరన్ చేసేసుకోవాలి. ఇలా కట్ చేసి పెట్టుకున్న ఈ బకరం పీస్ని లైనింగ్ పీస్కి పెట్టేసి ఐరన్ చేశాను. ఇలా ఐరన్ చేసుకున్న తర్వాత ఈ కర్స్ తిరిగే వైపున కాకుండా రెండవ చివరన ఈ ఎడ్జ్ని ఇట్లా ఫోల్డ్ చేసి కుట్టు వేసేసుకోవాలి.
ఇప్పుడు మనం బ్లౌజ్ పీస్ని తీసుకుందాము. బ్లౌజ్ పీస్లో రైట్ సైడ్ ఇలా పైకి వచ్చేలాగా పెట్టుకొని ఈ పీస్కి పై వైపున లైనింగ్ పీస్ని పెట్టుకోవాలి. ఇలా పెట్టుకున్న తర్వాత ఫస్ట్ ఈ నెక్ వరకు స్టిచ్ చేసుకోవాలి. ఇలా నెక్ వరకు స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మధ్యలో ఉన్న ఈ ఎక్స్ట్రా పీస్ని కట్ చేసుకోవాలి. ఎక్స్ట్రా పీస్ని కట్ చేసుకున్న తర్వాత ఈ కార్నర్స్ దగ్గర టక్స్ని పెట్టుకోవాలి, మనకి నెక్ షేప్ నీట్గా రావడం కోసం. కార్నర్స్ దగ్గర టక్స్లను పెట్టుకున్న తర్వాత ఇప్పుడు మనకి ఈ లైనింగ్ పీస్ని ఇలా పై వైపునకు తీసుకోవాలి. లైనింగ్ పీస్ని ఇలా పై వైపునకు తీసుకొని రఫ్ చేసుకుంటే మనకి ఈ నెక్ షేప్ ఎగ్జాక్ట్గా వచ్చేస్తుంది. మనం ఎలా అయితే స్టిచ్ చేసామో సేమ్ అదే షేప్లో వస్తుంది. ఇట్లా లైనింగ్ పీస్ని పై వైపునకు తీసుకున్న తర్వాత ఇప్పుడు లైనింగ్ పీస్ని ఇట్లా లోపలికి ఫోల్డ్ చేసి పై వైపున ఒక కుట్టు వేసుకోవాలి. ఇలా నెక్కిన వరకు స్టిచ్ చేసేసుకోవాలి. ఇలా నెక్కిన వరకు స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఈ లైనింగ్ పీస్ని బ్లౌజ్ పీస్ని కలిపేసి చుట్టూ జాయిన్ చేసేసి ఎక్స్ట్రా పీసుల్ని కట్ చేసుకోవాలి. ఇలా లైనింగ్ పీస్ బ్లౌజ్ పీస్ కలిపేసి చుట్టూ జాయిన్ చేసేసి ఎక్స్ట్రా పీసుల్ని కట్ చేసుకోవాలి. ఇలా ఇంతవరకు స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత నెక్కి పైపింగ్ వేయడం కోసం ఒక క్రాస్ పీస్ని తీసుకున్న ఈ క్రాస్ పీస్కి ఒక చివరన ఎడ్జ్ని ఇలా ఫోల్డ్ చేసి కుట్టు వేస్తాను. ఇది వచ్చేసి రైట్ సైడ్ ఇలా పైకి వచ్చేలాగా పెట్టుకొని బ్లౌజ్ పీస్లో లోపల వైపు నుండి ఇలా ఈ పైపింగ్ కోసం వేసిన ఈ క్లాత్ని జాయిన్ చేసేసుకోవాలి. ఇక్కడ మనం ఖర్చు ఈ బ్లౌజ్ నెక్ ఖర్చు ఎంతైతే పెడతామో అదే సైజ్ మనకి పైపింగ్ వస్తుంది. చూసుకొని మనకి ఎంత సైజ్ పైపింగ్ కావాలి అనుకుంటే అంత ఖర్చు పెట్టేసుకోవచ్చు. ఈ నెక్కి చివరన మనం కుట్టు వేసేసుకోవాలి. ఇలా ఇంతవరకు స్టిచ్ చేసిన తర్వాత ఈ కార్నర్ దగ్గర ఇట్లా ఇక్కడి వరకు కుట్టి నీడిల్ని ఇట్లా డౌన్కు పెట్టేసి క్లాత్ని రివర్స్ చేసుకోవాలి. ఇలా మొత్తం ఈ నెక్ రౌండ్ చుట్టూ జాయిన్ చేసిన తర్వాత ఈ కార్నర్ దగ్గర ఎక్స్ట్రా జాయిన్ చేసిన ఈ ఆపోజిట్ కలర్ క్లాత్ వరకు ఇలా టక్స్ పెట్టేసుకోవాలి. ఇలా టక్స్ పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఈ బ్లౌజ్ పీస్ రైట్ సైడ్కి తీసుకోవాలి. రైట్ సైడ్కి తీసుకొని ఎక్స్ట్రా ఉన్న ఈ క్లాత్ని వరకు ఇలా లోపలికి ఫోల్డ్ చేసుకోవాలి. అప్పుడు మనకి ఇక్కడ నెక్ దగ్గర వచ్చేసి బాగా సన్నగా పైపింగ్ లాగా వస్తుంది. ఇలా ఫోల్డ్ చేసి ఈ బ్లౌజ్ పీస్ పై వైపునే కుట్టు పడేలాగా చూసుకొని కుట్టు వేసుకోవాలి.
ఇలా ఇంతవరకు ఈ నెక్ షేప్ని స్టిచ్ చేసిన తర్వాత ఇప్పుడు బ్యాక్ డాట్స్ వేసుకోవాలి. ఇలా బ్యాక్ డాట్స్ని స్టిచ్ చేసిన తర్వాత ఇప్పుడు మనం డిజైన్ కోసం తీసుకున్నాం కదా ఈ బకరం పీస్, ఈ బకరం పీస్ని బ్లౌజ్ పీస్కి పై వైపున పెట్టి కుట్టు వేసేసుకోవాలి. దీనికి వచ్చేటప్పటికి మనకి ఈ నెక్ షేప్ దగ్గర ఇక్కడ కరెక్ట్గా స్ట్రైట్గా రావడం కోసం ఇక్కడ కరెక్ట్గా మిడిల్లో ఒక మార్కింగ్ చేసేసుకోవాలి. అలానే ఈ బకరం పీస్ కూడా ఇలా మధ్యలో ఒక మార్కింగ్ పెట్టేసుకోవాలి. ఇలా మధ్యలో ఒక మార్కింగ్ పెట్టేసుకొని ఈ మార్కింగ్ ఇట్లా స్ట్రైట్గా ఉండేలాగా పెట్టుకొని ఇప్పుడు మనకి ఇక్కడి నుండి ఫస్ట్ ఒకవైపు, ఆ తర్వాత రెండో వైపు నుండి మరలా జాయిన్ చేసుకోవాలి. ఇలా ఇంతవరకు ఈ కర్వ్స్ మొత్తం స్టిచ్ చేసిన తర్వాత ఇప్పుడు చివరన ఈ ఎక్స్ట్రా ఉన్న పీస్ని కట్ చేసుకోవాలి. చివర్లో ఎక్స్ట్రా ఉన్న పీస్ని కట్ చేసిన తర్వాత ఈ రౌండ్ తిరిగే దగ్గర టక్స్ని పెట్టేసుకోవాలి. ఇలా రౌండ్ తిరిగే దగ్గర టక్స్లను పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఈ బకరం పీస్, ఈ కర్వ్ షేప్ ఏదైతే ఉందో ఈ షేప్ని ఇలా రివర్స్ చేసేసుకోవాలి. ఇలా ఎక్స్ట్రా జాయిన్ చేసిన ఈ లైనింగ్ పీస్ని వరకు రివర్స్ చేసేసుకోవాలి. ఇలా రివర్స్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనం ఆపోజిట్ కలర్ క్లాత్తో ఎలా అయితే పైపింగ్ వేసామో సేమ్ అదే విధంగా ఈ కర్వ్స్ దగ్గర కూడా పైపింగ్ వేసేసుకోవాలి. పైపింగ్ వేసుకోవడానికి ఈ బ్లౌజ్ పీస్ని రాంగ్ సైడ్కి తీసుకున్న తర్వాత ఎక్స్ట్రా తీసుకున్న ఈ క్రాస్ పీస్ని ఇట్లా ఎడ్జ్ ఇట్లా బయటికి కనిపించేలాగా పెట్టి కుట్టు వేసేసుకోవాలి. ఇట్లా లోపల వైపు నుండి ఈ పైపింగ్ పీస్ని జాయిన్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఎక్స్ట్రా జాయిన్ చేసిన ఈ పీస్ని వరకు ఇట్లా పై వైపునకు తీసుకొని ఈ పైపింగ్ క్లాత్కి బ్లౌజ్ పీస్కి మధ్యలో జాయిన్ చేసిన ఈ కుట్టు పక్కనే వచ్చేలాగా కుట్టు వేసేసుకోవాలి. ఇలా ఇంతవరకు ఈ డిజైన్ స్టిచ్ చేసుకున్న తర్వాత ఈ చివరన ట్రయాంగిల్ షేప్లో ఇట్లా చిన్న పీస్ని పెట్టడం కోసం 2 ఇంచులు పొడవు 2 ఇంచులు వెడల్పు ఉండేలాగా ఒక స్ట్రైట్ పీస్ని తీసుకున్నాను. తీసుకున్న ఈ పీస్ని ఇట్లా క్రాస్గా ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా క్రాస్గా ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఈ క్లాత్ని మరలా క్రాస్గా ఫోల్డ్ చేసుకొని ఈ చివరన ఎడ్జెస్ని కుట్టు వేసేసుకోవాలి.
ఇలా మొత్తం ఈ కర్వ్స్కి సరిపడా ఒక్కొక్క కర్వ్కి ఒక పీస్ వచ్చేలాగా ఇలా కొన్ని పీసుల్ని ప్రిపేర్ చేసి పెట్టుకోవాలి. కొన్ని పీసుల్ని ప్రిపేర్ చేసి పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఈ డిజైన్కి లోపల వైపు నుండి మనకి ఎంత సైజ్ కావాలి అనుకుంటే అంత సైజ్ ఈ షేప్ వచ్చేలాగా అడ్జస్ట్ చేసుకోవాలి. రెండు వైపులా సమానంగా వచ్చేలాగా గ్యాప్ చూసుకొని కుట్టు వేసుకోవాలి. ఇలా ఇంతవరకు ఈ ట్రయాంగిల్ పీసులన్నింటినీ జాయిన్ చేసుకున్న తర్వాత ఇప్పుడు పై వైపున ఇట్లా డోరీ లాగా వేయడం కోసం ఒక స్ట్రైట్ పీస్ని తీసుకోవాలి. తీసుకున్న ఈ స్ట్రైట్ పీస్ని రాంగ్ సైడ్ ఇలా పైకి వచ్చేలాగా క్లాత్ని ఇలా డబుల్ ఫోల్డ్ చేసేసుకొని మనకి ఎంత వెడల్పు అయితే డోరీ కావాలి అనుకుంటున్నామో అంత వెడల్పు గ్యాప్ ఉండేలాగా కుట్టు వేసేసుకోవాలి. ఇలా డోరీని ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఒక చిన్న స్టిక్తో ఈ డోరీని రివర్స్ చేసేసుకోవాలి. ఇలా రివర్స్ చేసుకున్న తర్వాత మనకి ఈ డిజైన్ కోసం ఎంత సైజ్ అయితే కావాలో ఇంత సైజులో ఉండేలాగా రెండు పీసుల్ని కట్ చేసుకోవాలి. ఇలా డోరీని ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ డిజైన్కి ఇట్లా లోపల వైపు నుండి ఈ డోరీని పెట్టి కుట్టు వేసేసుకోవాలి. ఇటువైపున ఎంతైతే గ్యాప్ పెట్టామో ఇదే గ్యాప్ రెండవ వైపున కూడా ఉండేలాగా చూసుకొని రెండవ డోరీని పెట్టి కుట్టు వేసుకోవాలి. ఇలా ఇంతవరకు ఒకవైపున డోరీని జాయిన్ చేసిన తర్వాత ఇప్పుడు ఈ షేప్ ఈ డిజైన్ నీట్గా వచ్చేలాగా చూసుకొని ఇక్కడ ఈ గ్యాప్ కరెక్ట్గా ఉండేలాగా చూసుకొని రెండవ వైపున కుట్టు వేసేసుకోవాలి. ఇలా ఒకవైపున డోరీని జాయిన్ చేసిన తర్వాత ఇప్పుడు ఈ రెండవ వైపున డోరీని కూడా ఇటువైపున ఎంతైతే గ్యాప్ ఉందో అదే గ్యాప్ ఉండేలాగా చూసుకొని రెండవ వైపున డోరీని కూడా రఫ్ చేసుకోవాలి. ఇలా ఇంతవరకు డిజైన్ స్టిచ్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఈ రెండు డోరీస్కి మధ్యలో ఒక బటన్ పెట్టేసుకోవచ్చు, లేదంటే ఒక ప్యాచ్ పెట్టేసుకోవచ్చు. ఇక్కడ మధ్యలో గ్యాప్లో కూడా ఏదైనా ఒక చిన్న ఫ్లవర్ లాగా పెట్టుకోవచ్చు, లేదంటే ఒక ప్యాచ్ని పెట్టుకోవచ్చు. ఇలా మొత్తం ఈ నెక్ డిజైన్ స్టిచ్చింగ్ చేసిన తర్వాత ఈ మిడిల్లో వరకు ఇట్లా పెద్ద ప్యాచ్ వచ్చేలాగా, ఇక్కడ వచ్చేసి చిన్న ప్యాచ్ వచ్చేలాగా పెట్టేశాను. ఇలా మనం చాలా ఈజీగా బ్లౌజ్ నెక్ డిజైన్ చేసేసుకోవచ్చు.